సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచపర్తి గ్రామ పంచాయతీలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి మంచి స్పందన తెలిసిందే. గ్రామస్తులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సామేలు ఈ చట్టం ద్వారా భూ వివాదాల పరిష్కారమే కాకుండా భూస్వామ్యానికి పూర్తి రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రజలందరూ తమ భూముల వివరాలను సమర్పించి అవసరమైన నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. గ్రామ సభలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. భూ హక్కులను రిజిస్టర్ చేయడంలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీఓ గారికి అధికారం లేదు, కలెక్టర్ గారికి అధికారం లేదు. ఎవరికైనా అధికారం ఉందో కోర్టు పోవాలి. వాడు కోర్టు పోయి తిరిగి వాడు వచ్చిందా కూడా సమస్య పరిష్కారం కాదు. కనుక దీన్ని మార్పు చేయాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని దగ్గర పెట్టుకుని మంత్రివర్గంలో చర్చ చేసి భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొద్దాం. ఈ చట్టం ద్వారా పేదవాడు కూడా పోయి తహసీల్దార్ దగ్గర దరఖాస్తు ఇచ్చే నా భూమి ఈ విధంగా అక్రమంగా గురైపోయింది, లేకపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కనుక దాన్ని సరి చేసి నా భూమి నాకు ఇప్పి అనే హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. తహసీల్దార్తో కాకపోతే ఆర్టీఓతో కాకపోతే కలెక్టర్ దగ్గరికి దాదాపుగా 90%, 190% కూడా ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరనే పరిష్కారమే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ విధంగా కల్పించడం జరిగింది అవకాశం. కనుక కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీనికి మంత్రివర్గంలో ఉండబడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు. మన జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. వారి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సాక్షి చేసుకుని వచ్చినప్పుడు దేవుడికి గ్రామ పంచాయతీ దాదాపు 15 లక్షలతో సీసీ రోడ్డు కూడా ఇక్కడ వేయించినాం. 20 లక్షల 20 ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా? ఇంతకుముందు ఏమైనా వచ్చినాయి అంటున్నా. ఇంతకుముందు సర్కార్లో కానీ ఇప్పుడు వచ్చినాయి. ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. పిల్లలకు హాస్టల్ చదువుకుంటున్న పిల్లలకు 40% మెస్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీ